నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఇవాళ తొలి దశ పోలింగ్ ముగిసింది. దాదాపు 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 16 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఈరోజు కలిగింది. మరో 6 దఫాలుగా జనరల్ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా జరగబోతా ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా ప్రతిసారి విన్నట్టుగానే ఈవీఎంలకు సంబంధించినటువంటి కొన్ని సందేహాలు సుప్రీంకోర్టు స్థాయిలో కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. మొన్న 2 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. అనేక సందేహాలు ఒకవైపు ఈవీఎంల మీద, అలాగే వీవీప్యాట్ స్లిప్స్ మీద కూడా సందేహాలు వస్తూ ఉన్నాయి. పరిష్కారం ఏంటి? ప్రతి ఒక్క ఓటరు ఓటుకి విలువనివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఏ పార్టీకి అయితే ఓటు వేశారో ఆ పార్టీకి ఆ ఓటు పడి తీరాలి. ఇందులో ఎక్కడా కూడా వేరే మాల్ ప్రాక్టీసెస్కి అవకాశం ఉండకూడదన్న అంశాన్ని సుప్రీంకోర్టు కూడా లేవనెత్తింది. అయితే ప్రతిదాని మీద అనుమానం వ్యక్తం చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే అంతిమంగా తీర్పే వస్తుందో చూడాల్సింది. దీని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే ఉమామహేష్ గారు, సీనియర్ ఐటీ ఎక్స్పర్ట్, ఆయన మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే వివి రావు గారు ఎలక్షన్ వాచ్ నిఘా బృందం సభ్యులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఉమామహేష్ గారు నమస్కారం. నమస్కారం. ఉమామహేష్ గారు, మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో దీని మీద చర్చించాం. ఒక సందేహం ఈ రోజుకి చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఈవీఎంలని ట్యాంపర్ చేయొచ్చు అని. ఇవాళ సుప్రీంకోర్టుల ఆర్గ్యుమెంట్లు కూడా నన్ అదర్ దాన్ ప్రశాంత్ భూషణ్ గారు వాదించారు. కేసు వేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ఏడీఆర్ వాళ్ళు కేసు వేశారు. వారితో పాటు చాలా మంది ఇంప్లీడ్ కూడా అయ్యారు ఆ కేసులో. కోర్టు దాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుందని నేను అనుకోవట్లేదు. కానీ ప్రధానంగా ఇవాళ జరిగిన చర్చ వీవీప్యాట్ స్లిప్స్, ఆ స్లిప్స్ని ఎందుకు కౌంట్ చేయకూడదు? ఎప్పుడన్నా ఈవీఎంల్లో డౌట్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ స్లిప్స్ని ఇప్పుడు ర్యాండమ్గా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కేవలం 5 బూతుల్లో ఉన్న వీవీప్యాట్లో ఓట్లనే కౌంట్ చేస్తున్నారు. అవి టాలీ చేస్తారు. ఒక్కొక్క పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినా అక్కడ. ఇప్పుడు చేసిన అప్పీల్ ఏంటంటే చాలా చాలా వివరంగా వాళ్ళు, ఎందుకంటే 2 రోజుల పాటు 2 సుప్రీంకోర్టు జడ్జిల ధర్మాసనం దీన్ని విచారించింది. అనేక ఆల్టర్నేటివ్స్ చర్చకు వచ్చినాయి. బార్ కోడ్ పెట్టాలని, లేకపోతే ఈ వీవీప్యాట్ స్లిప్కు మనకి ఈ 7 సెకండ్స్ పాటు లైట్ వెలుగుతుంది, అంటే మనం ఎవరికి వేసామో ఆ సింబల్ అది కంటిన్యూగా వెలగాలని, లేదు వీవీప్యాట్లో వచ్చిన ఓటు మళ్ళీ తీసి బాక్సులు వేసే వెసులుబాటు ఉండాలని, ఇలా రకరకాల చర్చలు జరిగినాయి. ప్రధానంగా ముందు మనం అసలు మళ్ళా ఒకసారి చాలా మంది చూస్తుంటారు కాబట్టి వీవీరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన చాలా కాలం ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ అవకాశం ఉందని చెప్పి దాని మీద ఫైట్ చేసిన వ్యక్తి. మీ అభిప్రాయంలో అసలు ముందు ట్యాంపరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఉమామహేష్ గారు ఏమంటారు? సింపుల్ అండి. ఇప్పుడు ఇందాక మన ఫార్మర్ సిఈసి గోపాలస్వామి గారు కూడా చెప్పారు, మీకు దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది, ఓకే, ఇది టెలిఫోన్, ఓకే, సెల్ ఫోన్, ఓకే. క్యాలిక్యులేటర్ కి సెల్ ఫోన్ కి బేసిక్ డిఫరెన్స్ ఉంది. ఏంటంటే క్యాలిక్యులేటర్ లో ఎటువంటి కమ్యూనికేషన్ చిప్ ఉండదు, ఓకే. ఓకే, సెల్ ఫోన్ లో కమ్యూనికేషన్ చిప్స్ రకరకాలు ఉంటాయి. వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, మీకు 4G 5G 2G, USB కనెక్ట్ చేసుకోవచ్చు, ఏమైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. సో క్యాలిక్యులేటర్ అనేది దీనిని రిమోట్ గా ట్యాంపర్ చేయడం ఇంపాసిబుల్. ఓకే, రిమోట్ గా అంటే దూరంగా, ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాను, ఓకే, మీరు దీన్ని ట్యాంపర్ చేయలేరు. ఓకే, అంటే దీనిలో 1+1 1+2 పెడితే 3 రావాలి, కానీ అది ప్లస్ కాస్త ఇంటూ చేసి ఛాన్స్ లేదు, ఓకే. కానీ ఇదంతా మీ చేతిలోకి వచ్చింది అనుకోండి, ఓకే, మీరు లోపల దాన్ని ఓపెన్ చేసి దాన్ని చిప్ మార్చి మీరు ఏమైనా ట్యాంపర్ చేయొచ్చు, ఓకే. ఓకే, ఈవీఎం కూడా అదే పరిస్థితి, ఓకే. ఈవీఎంస్ మన ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ తీసుకుంటే 3 రకాలు 3 దఫాలుగా చెకింగ్ జరుగుతుంది. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ చెకింగ్ చేస్తారు, అంతా బాగుందా లేదా. తర్వాత ఎలక్షన్ ఒకసారి బ్యాలెట్ అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ అందరూ పిలిచి, క్యాండిడేట్స్ ని పిలిచి ఒక దగ్గర తీసుకొచ్చి దాంట్లో ఒక శాంపుల్ తీసుకొని అన్ని కరెక్ట్ గా లోడ్ అయ్యామని ఒక 10% 20% వాల్యుయేట్ చేస్తారు. 1 ఫుల్ డే ఉంటుంది. ఆ 1 ఫుల్ డే లో ఈ క్యాండిడేట్స్ అందరూ దాన్ని వాడుకో రకరకాలుగా వాల్యుయేట్ చేయొచ్చు. ఏదైనా తేడాలు వస్తే అప్పుడు సరి చేయొచ్చు. అది ఫస్ట్ లెవెల్. అక్కడి నుంచి ఒకసారి సీరియల్ నెంబర్ నోట్ అవుతుంది, అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఓకే. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ వాల్యుయేషన్. సెకండ్ లెవెల్ ఆఫ్ వాల్యుయేషన్ ఏమవుతుందంటే, మీకు పోలింగ్ రోజు పోలింగ్ మళ్ళీ అయ్యే గంట ముందు
మాక్ పోలింగ్ జరుగుతుంది. అవును. ఓకే, మాక్ పోలింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, అందరూ ఆ పోలింగ్ బూత్ లో అందరు పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళ పార్టీకి 4 ఓట్లు 5 ఓట్లు వేస్తారు. అవును. వేసి కరెక్ట్ గా వచ్చేది చెక్ చేస్తారు. ఓకే. అది సెకండ్ లెవెల్ ఆఫ్ వ్యాలిడేషన్. ఓకే. ఓకే, పోలింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని సీల్ చేసేస్తారు. అవును. ఓకే, దాన్ని లెక్క పెట్టి సీల్ చేస్తారు, అందరూ సంతకం పెడతారు. మళ్ళీ కౌంటింగ్ రోజు ఓపెన్ చేస్తారు, సీల్ కంపేర్ చేస్తారు, సీల్ నెంబర్ కంపేర్ చేస్తారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కంపేర్ చేస్తారు. ఓకే, ఈ 3 ఫేజెస్ లో ఫిజికల్ గా యాక్సెస్ దొరికితే తప్పితే ఈవీఎం ని ట్యాంపర్ చేయలేరు. ఓకే. ఓకే. ఎట్లయితే క్యాల్కులేటర్ మీరు రిమోట్ కార్డ్ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు, నాకు క్యాల్కులేటర్ ఉంది, ఇదే ట్యాంపర్ చేయలేరు కదా. అదే ఫోన్ అనుకోండి, ఫోన్ లో ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. ఓకే, సో ఈవీఎం లో ఈవీఎం ద వే ఇట్ ఈస్ డిజైన్ ప్లస్ ఈ ఎలక్షన్ కమిషన్ పెట్టిన ప్రాసెస్ ప్రకారం అయితే ఫిజికల్ యాక్సెస్ లేకుండా ట్యాంపర్ చేసే ప్రసక్తి లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అసలు వీవీప్యాట్ ఎందుకు వచ్చింది, రైట్? ఇప్పుడు సుమారు 10 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కేసేసారు, కేసేసారు. ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరంతా బాగానే ఉంది, ఓకే, ట్యాంపర్ చేయాలంటున్నారు, పోలింగ్ ఏజెంట్ చెప్తున్నారు, కానీ మీరు నొక్కిన తర్వాత మీరు కరెక్ట్ గా అదే రికార్డ్ ఉందో లేదో నాకు తెలియదు, కాబట్టి అక్కడ అనుమానం ఉంది. ఓకే, అంటే దానికి అప్పుడు సమాధానం ఏంటి, మీరు అంతకుముందు పోలింగ్ ఏజెంట్స్ చేసుకున్నారు కాబట్టి ఇబ్బంది ఏంటంటే, పోలింగ్ ఏజెంట్ కాదు, నేను ఓటర్ని, నేను ఓటేసాను, నాకు తెలియదు, నాకేమో తెలియదు అని చెప్పి. ఓకే, అక్కడ వీవీప్యాట్ ఇంట్రడ్యూస్ చేశారు. వీవీప్యాట్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే మీకు మీరు నొక్కే, మీరు ఒక సింబల్ మీద నొక్కారు, మీకు కనిపిస్తుంది ఆ సింబల్ కరెక్టా కాదా అని చెప్పి. ఓకే, ఆ సింబల్ పడుతుంది దానిలో, అదే పడుతుంది, అదే కనిపిస్తుంది మీకు. 7 seconds పడుతుంది, 7 seconds 10 seconds అండి, ఆ లైట్ రావడం అవన్నీ చిన్న చిన్న విషయాలు. ఓకే, అది వచ్చింది. తర్వాత ఏమవుతుంది, ఆ వీవీప్యాట్ ఆటోమేటిక్ గా సిస్టమ్ డబ్బాలోకి వెళ్ళిపోతుంది. ఆ వీవీప్యాట్ కనుక బయట తీసుకొచ్చారనుకోండి, దాని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టికల్ ప్రాబ్లమ్స్. వీవీప్యాట్ తీసుకుంటారు, ఆ పోలింగ్ బూత్ బయటకు వెళ్ళి అనుకోండి, మీకు తెలుసు మన అవకతవకలు అక్కడ పోలింగ్ బూత్ బయటకు వెళ్ళి వాళ్ళే తీసుకొచ్చి బాక్స్ లో వేయాలని, లైక్ బ్యాలెట్ బాక్స్ లో వేసినట్టుగా వేయాలని ఒక ప్రపోజల్ నిన్న. వాళ్ళే వేసారు, కరెక్ట్, వాళ్ళే వేస్తారు, ఎవరో ఒకళ్ళు వేయరు, వేయకుండా చింపేస్తారు, వదిలేస్తారు, గొడవ చేస్తారు. ఏం చేస్తారు దానికి? ఇప్పుడు మీకు కనిపించింది, పుస్తకంలో ఉంది వీవీప్యాట్ కనుక డిస్క్రిపెన్సీ ఉంటే, ఒకవేళ నేను ఓటేసాను, ఓకే, నేను ఒక పార్టీకి ఫలానా పార్టీ ఏ ఓటేసాను, నా వీవీప్యాట్ లో నాకు పార్టీ బి కనిపించింది, అప్పుడు ప్రయోజనం వెళ్ళి కూర్చొని పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తాను, ఇట్లా కంప్లైంట్ ఉంది, నా డిఫరెన్స్ వచ్చిందని, అప్పుడు లెక్క పక్కన పెడతారు. ఓకే, ఆ కంప్లైంట్ చేసిన పక్కన పెట్టి చివరిలో లెక్కేస్తారు, ఏం తేడా వస్తుందా లేదా అని చెప్పి. సో ఇన్ని పెట్టిన తర్వాత కూడా ఇంకా వీవీప్యాట్ ని తీసుకొని బయటికి తీసుకెళ్లాలి, వీవీప్యాట్ కౌంట్ చేయాలి అనేది అఫ్కోర్స్ రాజకీయ పార్టీలు వాళ్ళ రకరకాల కారణాలుగా వాళ్ళు అనుమానాలు లేవదీస్తారు, కానీ ఇక్కడ ఎక్కడా కూడా ప్రాబ్లం అనేది అంటే ప్రూవ్ చేసే ప్రాబ్లం లేదు. రైట్. ఓమేష్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. వివి గారు, ఇప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఇప్పుడు ఉమేష్ గారు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళకి అందిన పరిజ్ఞానంలో వారు అని చెప్పిన దానిలో ఒక పాయింట్ ఏంటి, దాన్ని ఫిజికల్గా కమ్యూనికేషన్ చిప్ ఉండదు కాబట్టి ఫిజికల్గా టచ్ చేయకుండా దాన్ని మార్చలేరు అన్నది ఒక పాయింట్. ఇప్పుడు మీరు చాలా దశాబ్దాలుగా దాని మీద మీరు ఫైట్ చేశారు. అంతిమంగా కోర్టు బయట దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో ఇంత మళ్ళీ బ్యాలెట్కి వచ్చారంటే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. కోర్టు ఏమంటుందంటే మీరు ప్రతి అనుమానిస్తున్నారు, అలాగే మనల్ని అగౌరవపరుచుకుంటున్నాం, ప్లస్ ఇంత పెద్ద దేశంలో అలాంటివి సాధ్యం కాదు, నిరక్షరాస్యత ఇలాంటివన్నీ ఉన్న దగ్గర అని చెప్పి రకరకాల ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారు. బేసిక్గా మీరు మీ అబ్జర్వేషన్లో వివి గారు, మీరు ఎందుకంటే చాలా కాలం ఫుల్ టైం దాని మీదే పనిచేశారు మీరు, నాకు తెలుసు, ఏంటి ఈ ట్యాంపరింగ్కి మీరు ఎక్కడ అవకాశం ఉందని మీరు అభిప్రాయపడ్డారు? ఈ దేశంలో మొట్టమొదటిసారి 2009లో ఫస్ట్ టైం ఈ ఇష్యూ, ఈ చట్టం వీవీప్యాట్ రాకముందు 2009 ఎన్నికల నిఘా వేదిక తరఫు నుండి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తోని ఒక 50 ప్రశ్నలు నేను ఎలక్షన్ కమిషన్ ముందు సంధించడం జరిగిందండి. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన 1 వీక్ లోపల 3 days లో నేను వెళ్ళి, ఎందుకంటే అంతకుముందు కొద్దిగా ఎక్సర్సైజ్ చేశాము. ఆ 50 ప్రశ్నల్లో 3 రకాల ప్రశ్నలు వేసాము. ఒకటి డిజైన్ మీద ఉన్న అనుమానాలు, 2 పోలింగ్ ప్రాసెస్ లో ఉన్న అనుమానాలు, 3 కౌంటింగ్ వ్యవహారాల్లో ఉన్నటువంటి, అంటే కౌంటింగ్ తర్వాత కేసెస్ వస్తున్నాయి, ఏదైతే ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయో, ఈ 3 అంశాల మీద అడిగాం. అడిగినప్పుడు సూటిగా సమాధానం రాకుండా అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ గారు సమాధానం ఇవ్వకుండా
వారు కొంత ఈ డొంక తిరుగులో ఏంటంటే అన్ని బాగున్నాయని చెప్పేసి ఒక దాటవేడి ధోరణి చేయడం వల్ల మేము సుప్రీంకోర్టుకి నేను ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఓకే. సుబ్రహ్మణ్య స్వామి గారు అప్పటికి ఇంకా రాలేదు ఫీల్డ్ లోకి. ఓకే. వెళ్ళిన తర్వాత బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అప్పుడు ఉన్నటువంటి బాలకృష్ణన్ ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారో ఇమీడియట్ గా ఆయన డిస్పోజ్ చేస్తూ చెప్పారు ఏంటంటే లెట్ ద ఎలక్షన్ కమిషన్ టేక్ దిస్ ఇన్ వెరీ సీరియస్ కన్సెన్సెస్, లెట్ దెమ్ టేక్ అని రిప్లై చేయమన్నారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే నేను వేసిన పిటిషన్ లో ఇప్పుడు వారు చెప్తున్నారు కదా మన కో పానలిస్ట్ గారు, నేను తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే అప్పటికి మన ప్రపంచ దేశాల్లో 9 దేశాలు అంటే ఈ ఈవీఎంల యొక్క గొడవ 1995లో మొదలయ్యి 2000 వరకు భారీ స్థాయిలో అన్ని దేశాల్లో ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఫస్ట్ టైం అమెరికాలో ఈ ఇష్యూ మీద ప్రొఫెసర్ డేవిడ్ హిల్ గారు లేవనెత్తిన అంశం మీద బుష్ అండ్ ఆల్గోర్ మధ్యలో జరిగిన ఎన్నికకి అక్కడ ఈ గొడవ స్టార్ట్ అయ్యి 2009 నేను తీసుకునే వరకు సబ్జెక్ట్ తీసుకునే వరకు 8 దేశాల్లో ఇది బ్యాన్ చేశారు. అయితే ఆ తర్వాత జర్మన్ సుప్రీం కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ నేను కోడ్ చేస్తూ సుప్రీం కోర్టుకి వెళ్ళాను. ప్రధానంగా అక్కడ అంశం ఏంటంటే శ్రీనివాస్ గారు, మనం అర్థం చేసుకోవాల్సిన ప్రతి ఒక్క ఓటర్ కూడా బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ ఓట్ అనేది ఒక డిజిటల్ షేప్ లో ఉంటుంది. ఆ ఒక డిజిటల్ షేప్ లో ఉన్నటువంటి ఓటు ఇట్ అలౌస్ ది మ్యానిపులేషన్, బట్ అది ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టదు. అంటే ఏంటి, దొంగతనం జరుగుతుంది, దొంగ దొరకడు ఎప్పటికీ. అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఐటీ యాక్ట్ 2000 అనేది మన దేశంలో వచ్చింది. అప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే ఎనీ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ షేప్ ఈవెన్ టుడే ఆల్సో ఇట్ ఈస్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై అ హార్డ్ కాపీ అని మనమే చట్టం చేసుకున్నాం. ఎందుకంటే డిజిటలైజేషన్ లో ఈ రోజు మనం చూసాం, నేను ఫోన్ ట్యాంపరింగ్ దగ్గర నుండి ఇక్కడ విదేశాల నుండి మన దగ్గర డబ్బులు డ్రా అవుతున్నాయి మన అకౌంట్లలోకి వెళ్ళి ప్రతిదీ కూడా ఇట్ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఇట్ కెన్ నెవర్ బి కాట్. దొంగతనం దొంగ దొరకడు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఓన్లీ ఫెసిలిటేషన్ కోసం. అయితే గవర్నమెంట్స్ లో కావాల్సింది ఏంటి, దొంగతనం జరిగితే వెరిఫికేషన్ కావాలి, అది ప్రజాస్వామ్యానికి మూలం. అది ఆ వెరిఫికేషన్ అనేది ఇక్కడ అలౌ చేయడం లేదు అనే ఒక మూల సూత్రం మీద మేము సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మనకు అలౌ చేయకపోతే, మీకు తెలుసు మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఇది అని, నేను ఒకటి అడుగుతాను, ఇదే క్యాలిక్యులేటర్ ను నేనే ఒకటి డిజైన్ చేసుకొని దేశవ్యాప్తంగా ఓడిపోయిన పార్టీలన్నీ ఇదే బీజేపీ ఇదే ఎక్సెప్ట్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆ రోజు 13 పార్టీల అధ్యక్షుల దగ్గర నేను వెళ్ళి డిస్ప్లే చేశాను. నేను చేసింది ఏంటంటే సింపుల్ గా ఒక ఆల్గోరిథం క్రియేట్ చేశాం. క్యాలిక్యులేటర్ లో ఆల్గోరిథం ఇచ్చేది మనమే, ఒక 2+2 is 4, కానీ అదే క్యాలిక్యులేటర్ కి నేను 2+2 is 3 అని పెట్టుకోవచ్చు, 2+3 5 అని కూడా నేనే కమాండ్ చేయొచ్చు. అలాంటి డిజైన్ ఒకటి ఇలాంటి ఒక సింపుల్ ఆల్గోరిథం చేసే ఎక్స్పర్ట్ తో నేను తయారు చేసుకొని ఇదే మన చంద్రబాబు గారు జయలలిత గారు ఆనాడు అద్వానీ గారి ముందు తీసుకెళ్లి నేను ఫైట్ జరిగింది. ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు. చెప్పండి. ఒప్పుకున్నారు. అయితే ఒప్పుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ కు ఛాలెంజ్ చేసినప్పుడు మేమేమన్నామంటే ఈ వివిప్యాట్లను మేము ట్యాంపర్ చేసి చూపిస్తామని నేను యాక్సెప్ట్ చేశాను ఆ ఛాలెంజ్. సుప్రీంకోర్టులో నా టీం నేను ఎలక్షన్ కమిషన్ లోకి నేను టీం తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆనాడు 13 పార్టీల రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి గారు అందరూ ఉన్నారు. ఎప్పుడైతే నేను చెప్పింది ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ కి ఈ థీరీ ఏదైతే జర్మన్ సుప్రీం కోర్టులో ఇచ్చినటువంటి థీరీ దాని మూలంగానే బ్యాన్ చేసినటువంటి థీరీని కన్వీపు చేయడానికి కొంతమంది మా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ నాకు ఇచ్చిన సలహా మేరకు నేను తీసుకెళ్లి ఒక 100 ఈవీఎంస్ రాండమ్ గా దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ లో ఒక ప్రోటోకాల్ మేము అవలంబించాం. ఏంటంటే ఇప్పుడు నేను ట్యాంపరింగ్ చేశానంటాడు అని అంటారు, నా పార్టీ ఎలక్షన్ కమిషన్ కాబట్టి మీరు నిర్ధారణ చేయకూడదు. లెట్ దేర్ బి ఎడ్యుకేటర్ ఇన్ బిట్వీన్. ఎడ్యుకేటర్ ఎవరు ఉండాలా, లెట్ ఇట్ బి నందన్ నీలేక్ని ఆర్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు ఆ రోజులలో మేమే ఉంటామన్నారు. దెన్ ఐ సెడ్ లెట్ ద పొలిటికల్ పార్టీస్ బి ద అడ్జుడికేటర్స్. అప్పుడు అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత వాళ్ళ ముందు మేము ఏమి చెప్పదలుచుకున్నాం ఎలక్షన్ కమిషన్ కంటే, ర్యాండమ్ గా ఒక 100 ఈవీఎం తీసుకురండి, మేము ఒక 20 ఈవీఎంలు పక్కన పెడితే దాంట్లోంచి మేము ఒక 4 ట్యాంపర్ చేస్తాము, మీరు చూపించడం లేకపోతే మేము చూపిస్తామని చెప్తాం. దాని యొక్క మూల సూత్రం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కు దీన్ని వెరిఫై చేసేటువంటి అవకాశం లేదని చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. రైట్ వివి గారు మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు, ఇది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు వివి గారు చెప్తున్నది ఏంటంటే అది 2009 ఆ టైంలో, అప్పుడు బీజేపీ ప్రతిపక్షం జాతీయ స్థాయిలో,
ఆ టైంలో బీజేపీ వాళ్ళతో కలిసి సెయిల్ అయ్యారు. దీని మీద ఇది వీవీప్యాట్ ఈవీఎంలు కరెక్ట్గా లేదన్నది సరే గొడవ రకరకాలు వచ్చింది. ఇవాళ మీరు అధికారులు ఉన్నారు, ఇవాళ ఈవీఎంలు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తాను. దీనిలో నేను లాజికల్గా డిస్కషన్లోకి పోవట్లా. టెక్నికల్గా ఇప్పుడు ఉమేష్ గారు ఒక వెర్షన్ చెప్తున్నారు, వెంకటేశ్వర గారు ఒక వెర్షన్ చెప్తా ఉన్నారు. నేను అడిగేది మిమ్మల్ని ఏంటంటే సూటిగా, పేపర్ బ్యాలెట్ మీద గతంలో నిజమే, గతంలో దానిలో సిరాలు పోసేవాళ్ళు, రకరకాలు చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు కాలంలో దొరికినాయి అని చెప్పి దాన్ని పగలగొట్టారని ధ్వంసం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అదొక అంశం అయితే, అప్పటి లేని టెక్నాలజీ ఇప్పుడు మనకి మొత్తం సీసీ కెమెరాలు ఉంటా ఉన్నాయి, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఉంటుంది. అసలు ఎలక్షన్ మొత్తం మనం ఒక ఫేజ్లో పెట్టట్లా, 6-7 ఫేజ్లు కావాలంటే 10 ఫేజ్లు చేసుకోవచ్చు, ఫోర్సెస్ ఎక్స్ట్రా కావాలంటే. ఓటర్లలో లేకపోతే పార్టీలలో పూర్తి విశ్వాసం లేకుండా సుప్రీంకోర్టు కూడా ఇవాళ వ్యాఖ్య చేసింది, మనం చేసే ఏ పనైనా దానిలో విశ్వాసం రావాలి ప్రజలకని. సో ఎక్కడో కొంత ఈ విశ్వాసంలో గ్యాప్ ఉంది, లేదు రాజకీయ పార్టీలు కావాలనే దాన్ని క్రియేట్ చేస్తుండొచ్చు, నేను అది కూడా కాదంట్లా. అనుభవం వాళ్ళు ఓడిపోయినప్పుడల్లా ఈ మాట ఎవరు ఓడిపోతే వాళ్ళు అంటుండొచ్చు. నా చర్చ ఏంటంటే, ఎందుకు పేపర్ బ్యాలెట్కి మళ్ళీ వెళ్ళకూడదు, దీని మీద ఏంటి అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? అదే బసవరాజ్ గారు. అంటే ఒక ఇష్యూని సింప్లిఫై చేయడం ద్వారా, టైం సేవింగ్ తద్వారా ఈజీ మెకానిజం అవైలబుల్ ఉన్నప్పుడు అనేక రకాలుగా కష్టపడి మన యొక్క ఎక్స్పర్ట్స్ తయారు చేసినటువంటి యొక్క ఈ మెషిన్స్ ని మరి తప్పులు లేనప్పుడు వాస్తవంగా కరెక్ట్ జరుగుతున్నప్పుడు ఆపాల్సిన అవసరం లేదు. టైం సేవింగ్ ఒకటి, లెబరేజ్ వర్క్ అదొకటి అవాయిడ్ అవుతుంది ఒకటి. రెండవది, ప్రపంచ దేశాలు చాలా దేశాలు వాడుతున్నారు కదా. ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుమారు 4 కోట్ల వీవీప్యాట్స్ ని వెరిఫై చేసినారు. దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఆర్ మిస్టేక్ మిస్ మ్యాచ్. 4 కోట్లు మామూలు విషయం కాదు. నిన్న కూడా సార్ ఈ ఎలక్షన్ అల్జాపూర్ గారు మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్న జనరల్ ఎలక్షన్ కి ముందు జరిగినటువంటి ట్రయల్లో కూడా దానికి రీజన్ ఏదో చెప్పారు, అప్పుడు పార్టీలు అక్కడ సాటిస్ఫై అయినాయి, కానీ 4 ఓట్లు బీజేపీ ఎక్కువ పార్టీ అని నిరూపించారు. అయితే ఎన్నికల సంఘం చెప్పింది కారణం అది, వాళ్ళు ఏదో క్లోజ్ చేయలేదు, సాంకేతికంగా కారణాలు నాకు అర్థం కాలేదు, కానీ ఓట్లు అయితే ఎక్కువ పడ్డాయి, వాళ్ళు సరిగ్గా క్లోజ్ చేయకపోవడం వల్ల ఈ ప్రెస్ అయింది ఏదో చెప్పారు. నేను దానిలోకి వెళ్ళట్లా, మీరు అనేది కరెక్టే, చాలా దేశాలు వాడుతుండొచ్చు, ఇది కొంచెం పేపర్ బ్యాలెట్ అంటే టైం పట్టొచ్చు, బట్ ప్రజాస్వామ్యం కంటే ఎక్కువ, ప్రజల విశ్వాసం కంటే ఎక్కువ అన్న దానికి ఏం చెప్తారు? అంటే దీంట్లో డిఫరెంట్ గా మీరు చెప్పినట్టు పొరపాటు కనబడుతున్నప్పుడు లేదా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ప్రూవ్ అయితే తప్పనిసరిగా మళ్ళీ మనం వి కెన్ గో బ్యాక్, వి కెన్ టేక్ బ్యాక్ ద డెసిషన్. ఆల్రెడీ కోర్టు ఉన్నది, కోర్టు నడుస్తా ఉన్నది, హీరింగ్ అయిపోయింది, రిజర్వ్ చేస్తారు. లెటర్ ఎలక్షన్ సుప్రీంకోర్టు రాని జడ్జిమెంట్ రాని ఓకే ఏం చెప్తుందో మనకు అందరికి కూడా సుప్రీంకోర్టు నిర్ణయం శిరోధారం కదా. అవునవును, నా మాట విధానం కాదు, నా అపోజిషన్ వాళ్ళు అందరూ కోరుకుంటున్నట్టు ఎందుకు వినాలి జిద్దిపోవడం కాదు. ఆల్రెడీ బాగా కోర్టులో ఉంది సుప్రీంకోర్టు, ఏం సమయం అయిపోయింది జడ్జిమెంట్. ఓకే తప్పులు ఉంటాయండి, వాళ్ళు కూడా చెప్పలేకపోతే తప్పున్నట్టుగా సుప్రీంకోర్టు కూడా ఎవరో పెట్టలేకపోతున్నాడేమో. ఓకే అంటే ఎంత సుమారు 80-90 కోట్ల ఓటర్స్ ఈ దేశం. ఈసారి 96 కోట్లు అంటున్నారు సార్, చెప్పండి. ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఓటర్ సంఖ్యని మళ్ళీ వెనుకకు పోయి మన పేపర్ బ్యాలెట్ ద్వారా చేయడం ద్వారా ఎంత లెబోరియస్ వర్క్ అవుతుంది, ఎంత ఇష్యూస్ వస్తాయి. మనం కౌంటింగ్ మెషిన్ లో చూస్తున్నాం కదా, అనేక సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి నేను కూడా ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ లో ఉంటాను. చిన్న మార్క్ పండుగ పెట్టడం, లేకపోతే సైడ్ పెరిగిన పక్కకు పెట్టడం, దాంతో మన రీకౌంటింగ్ కోసం ఎన్నో ఇష్యూస్ అనేవి మనం చూస్తాం. మనం ఒక ఓట్లని 2 ఓట్లతోని ఆ మధ్యన అనకాపల్లి ఎంపీ బహుశా దేశంలో చాలా తక్కువ, 1-2 అయి ఉంటారు. అనకాపల్లి 9 ఓట్లతో అప్పుడు పేపర్ బ్యాలెట్ ఉండే, 9 ఓట్లతో గెలవడం జరిగింది. ఈ రకంగా రీకౌంటింగ్ ద్వారా, కోట్లాటల ద్వారా, ఇది ఒకటి కాదు, చిన్న ఎలక్షన్ కూడా అదే వర్తిస్తారు వాళ్ళ పేపర్ బ్యాలెట్ కదా. ఇప్పుడు చిన్న ఎలక్షన్ ఎలాగో పేపర్ బ్యాలెట్ తోటే జరుగుతున్నాయి చాలా చోట్ల, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని. అంటే డే బై డే మెకానిజం లేదా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు, పొరపాటు లేనప్పుడు అందరూ కూడాను
ఒప్పుకోవాలి మంచి విధానాన్ని అవలంబిస్తుంటే ఇది నేను తయారు చేసింది కాదు, నేను ప్రపోజ్ చేసింది కాదు. మనం మీరు కాదు సార్, మీరు విన్నారు ఇప్పుడు ఉమేష్ గారు చెప్పిన దర్శనం, వివి గారు చెప్పిన దర్శనం విన్నారు. వివి గారు స్వయంగా ఏం చెప్తున్నారు, ఒక క్యాలిక్యులేటర్ ని ట్యాంపర్ చేసి 2+2 4 కాదు 3 అని నేను పెడితే అదే వస్తుంది. అది స్టాండ్ అలోన్ మెషిన్ అయినా దాన్ని కమ్యూనికేషన్ దాని నుంచి వేరే దానికి వెళ్ళకపోయినా కూడా అలా ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉందని. అంటే నేను ఇది నిజమా? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఏం చెప్పారంటే, శ్రీనివాస్ గారు, సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చెప్పారంటే సాంకేతికంగా ఇది మాకు పూర్తిగా 2 రోజులు అయినా కూడా పూర్తిగా డెప్త్ మాకు అర్థం కాలేదంటే వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్యూర్లీ టెక్నికల్ సబ్జెక్ట్ అనేది ఇది ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థం అవుతుంది, ఎవరి సందేహాలు వాళ్ళకు ఉంటాయి. అది నా ప్రశ్న. శ్రీనివాస్ గారు, మనకు ఉన్నవి ఇక్కడ 5 దానికి భిన్నంగా ఉమామహేశ్వర్ గారు దానికి కౌంటర్ జవాబు ఇచ్చినారు. రిమోట్ ద్వారా దూరం ద్వారా ఏ పోషాకు ట్యాంపర్ చేయడానికి వీలు లేదు, అవకాశం లేదని చెప్తా ఉన్నారు. వీరు గారు ఇంకో రకం చెప్తా ఉన్నారు. ఎవరైనా కానీ పెట్టి చూపించిందంటే డెఫినెట్ గా చేంజ్ అందరం కూడా కన్విన్స్ అవుతాం కదా. ఒక్కసారి అజయపూర్ గారు, వెంకటేశ్వర గారు క్విక్ గా మీరు చెప్పాలి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు, మిగతా ఎక్స్పర్ట్ కూడా చెప్పారు. నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మూల సమస్య ఏంటంటే వివిప్యాట్ అనేది ఈ రోజు ఇంట్రొడ్యూస్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఒకటే ఏంటంటే, ఇది ఒక ఎక్స్పర్ట్ ఎవరో ఇప్పుడు ఎక్కడున్న సార్ చెప్పారు ఏమని, ఇది కాదు ట్యాంపర్ అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ మీద ఈ ప్రజాస్వామ్యము నమ్మాలా, లేకపోతే ఈ సమస్య అంతా కూడా ఒక ఓటర్ కి తను ఎన్నుకోబడేటువంటి ఒక నాయకుడికి వాళ్ళకి వెరిఫికేషన్ జరిగితే మొత్తం ప్రజాస్వామ్యానికి మూల సూత్రం వాళ్ళే కదా. వాళ్ళని వదిలేసి ఎవరో మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు మేము చెప్తున్నాం మీరు వినండి, మేము ఇప్పుడు మొన్న రష్యాకు అమెరికాలో జరిగిన ఎలక్షన్స్ కి రష్యాలో కూర్చొని ట్యాంపర్ చేశారు. వెంకటేశ్వర గారు, వివిప్యాట్ పెట్టాక మీరు సాటిస్ఫై అయ్యారా? మీకు అంతవరకు సంతృప్త? ఎగ్జాక్ట్లీ, వివిప్యాట్ అనేది రావడానికి మూల సూత్రం ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్న తర్వాత ఈ ట్యాంపరింగ్ సాధ్యం అవుతుందని చెప్పేసి ఒప్పుకున్న తర్వాతనే ఎలక్షన్ కమిషన్ ఆ వాదనను ఒప్పుకున్న తర్వాతనే పార్లమెంట్ కు రికమెండ్ చేస్తే మార్పు వివిప్యాట్ తీసుకొచ్చారు. సార్ మళ్ళీ ఇంక మళ్ళీ అదే కొద్ది నాకు టైం తక్కువ ఉంటుంది. ఉమేష్ గారు క్విక్ గా మీరు ఇప్పుడు వారు చెప్పింది ఈ ట్యాంపరింగ్ కి కొంత మేరకు అవకాశం ఉందో లేదా ఓటర్ విశ్వాసం కలిగించడం కోసమో వివిప్యాట్ పెట్టారు అనేది వారు చెప్తున్నారు. క్విక్ గా చెప్పండి ఉమేష్ గారు. సింపుల్ అండి. ఇప్పుడు పిఆర్ గారు చెప్పారు ఇది ఎలక్షన్ ఒక చిన్న తప్పు, ఎలక్షన్ తప్పు ఏంటంటే వివిధరావు గారు చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే ఈవీఎంస్ తీసుకుని కౌంట్ అయిన తర్వాత పార్టీలు ఎవరైనా రమ్మండి, దాన్ని టచ్ చేయకుండా ట్యాంపర్ చేయండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు మీరు అప్పుడు చిప్ మార్చాలనుకోండి, ప్లస్ మైనస్ ప్లస్ చేస్తుంటే కీప్యాడ్ మారిస్తే చాలు, చిప్ కూడా మార్చక్కర్లా. ఆ ఈవీఎం మెషిన్ ని టచ్ చేయకుండా ట్యాంపర్ చేయడం ఛాలెంజ్ ఎలక్షన్ కమిషన్ పెడితే కానీ అవకాశం ఇవ్వలేదు ఉమేష్ గారు, మీరు గమనించాల్సింది. అది ఎలక్షన్ కమిషన్ ఆ స్టెప్ తీసుకోవచ్చు. అది ఎందుకు తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ చేయాలి. సార్ నేను దాన్ని చెప్పండి సార్. ఒక్క నిమిషం, రవి గారు మీ దగ్గరికి వస్తారు. ఇంకా మనతో అద్దెకి దయాకర్ గారు ఉన్నారు, దీనిలో ప్రధాన బాధితుడు ఆయన. వారి దగ్గరికి వెళ్లే ముందు డిబేట్ వివీరావు గారు మీరు అప్పుడు అది అడిగినట్టున్నారు, మాకు అది హ్యాండ్ ఓవర్ చేయమన్నారా ఈవీఎం, లేకపోతే అక్కడ మేము టచ్ చేయకుండా ట్యాంపర్ చేస్తా ఉన్నారా, ఏం చేశారు చెప్పండి ఒకసారి క్విక్ గా. ఏం జరిగిందంటే ఎప్పుడైతే మేము పోలింగ్ ఎలక్షన్ కమిషన్ లోపలికి వెళ్ళి మేము డిస్ప్లే వాళ్ళకి చూపించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అడ్డుపడ్డది ఎక్కడ అంటే ఆ చిప్ అనేది మేము ఓపెన్ చేసి బ్రేక్ చేసి చూపిస్తామనే ఒక ప్రయత్నం మేము చేసినాం, మమ్మల్ని అడ్డుపడ్డారు, చిప్ ముట్టుకొని వెళ్ళదు. సేమ్ మీరు వారన్నట్టు అప్పుడు మేము అడిగాం, అరే ఇప్పుడు మేము ఏం అడిగాం అంటే ఈ చిప్ మాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయని చెప్పేసి ఈసీఎల్బిఎల్ కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్స్ అక్కడ చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు అడిగారు ఏమనంటే, ఇలాంటి వ్యవస్థలకి ఒక ఓటర్ కి తను ఎన్నుకునేటువంటి లీడర్ మధ్యలో అది ఒక సార్వభౌమత్వం, ఒక దేశ సార్వభౌమత్వం మధ్యలో పేటెంట్స్ ఎవరు ఇవ్వరు అని చెప్పేసి ఆయన వాదించిన తర్వాత అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆపేసింది మమ్మల్ని చూపించడానికి. మేము బయటకు వచ్చేసి మేము మీడియాలో కూడా అదే చెప్పాం, మమ్మల్ని ఆపారని చెప్పి. ఆ తర్వాత మేము చేసింది ఏంటంటే, ఆ తర్వాత మాకు ఒక ఒరిజినల్ ఈవీఎం ఒక అతను తీసుకొచ్చి ఇచ్చాడు, ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మేము ఇదే హైదరాబాద్ లో
మేము దాన్ని అమెరికా నుంచి వెళ్ళి యూకే నుండి తర్వాత హాలండ్ నుంచి వచ్చినటువంటి ఎక్స్పోర్ట్స్ కి వరల్డ్ క్లాస్ హ్యాకింగ్ ఎక్స్పోర్ట్స్ కి అది ఇచ్చాం మేము. ఇస్తే వాళ్ళు దాన్ని 100 రకాలుగా చేయొచ్చు అని చెప్పారు. కానీ నేను అడిగాను, మీ చేతికి అనఫిషియల్ గా వచ్చింది మొత్తానికి ఈవీఎం వచ్చిన తర్వాత మేము అడిగాం వాళ్ళని, ఇన్ని రకాలు అయితే కన్ఫ్యూజ్ అవుతారు, 2 రకాలు చెప్పండి. ఒకటి పోలింగ్ బూత్ లో బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ గోడౌన్ లో ఉన్నప్పుడు ఫిజికల్ గా ఎలా ట్యాంపర్ చేయొచ్చు ఒకటి, రెండోది రిమోట్ గా ఎలా ట్యాంపర్ చేయొచ్చు అని అడిగితే 24 hours లో చేసి చూపించారు వాళ్ళు. అది మేము దాన్ని మొత్తం రికార్డ్ చేసి మేము TV9 లో ఇస్తారు. ఓవేష్ గారు కొంచెం ఆగండి. చూపించిన తర్వాత దాన్ని పాజిటివ్ గా తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ మా మీద కేసు పెట్టిన తర్వాత కూడా ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా మా కోసం నిలబడి పార్లమెంట్ లో కూడా అద్వానీ గారు రేజ్ చేశారు. అల్టిమేట్ గా ఎలక్షన్ కమిషన్ దిగొచ్చి ఈ రోజు వీవీప్యాట్ పెట్టారు. అంతేగాని ట్యాంపర్ వీవీప్యాట్ లో మీరు అడిగారు, వీవీప్యాట్ లో ఏమి ఇబ్బంది ఉందంటే వీవీప్యాట్ కౌంటింగ్ అనేది జరిగే విషయంలో కూడా ఇబ్బందులు వస్తాను సార్, మళ్ళీ వస్తాను అక్కడికి. ఒకసారి దయాకర్ గారిని తీసుకుని, దయాకర్ గారు మీరు దీని మీదే నాకు తెలిసి ట్యాంపరింగ్ మీద ఫైట్ చేశారు, వీవీప్యాట్లు మొత్తం కౌంట్ చేయాలని కూడా మీరు అడిగినట్టారు కనీసం వీవీప్యాట్లో పడ్డ స్లిప్స్. బట్ రెండో జరిగినట్లేదు, మీరు కోర్టుకు వెళ్ళారు, ఎన్నేళ్ళకి వెళ్తున్నారు, 2వ ఎలక్షన్ కూడా అయిపోయింది. ఆ తర్వాత చెప్పండి. గుడ్ ఈవినింగ్ అందరు పెద్దలకు కూడా. ఇది ఒక యూస్ఫుల్ చర్చ ఎలక్షన్ల ముందు. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాకి కూడా. చెప్పండి. మా వివి రావు గారు దాంట్లో నాకు కోఆపరేట్ చేసిండ్రు. సౌరభ్ ఉన్నాడు కదా ఇప్పుడు, సౌరభ్ తను ఈ కేస్ స్టడీ కూడా ఇచ్చిండు. మన సౌరభ్ అరెస్ట్ అయింది, విద్యాశాఖ మంత్రిగా ఉండే. నా దాంతో పాటు ఒక 200 కేసెస్ ఇండియాలో ఏడీఆర్ దాని మీద సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేసిండ్రు. మన వివి గారి సహకారంతో చేసిండు. అయితే ఏంటంటే ఆ కేసులో ఏంటి, పోలింగ్ ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు తేడా వచ్చినందుకు నేను వీవీప్యాట్ అడిగిన. ఇండియా వీవీప్యాట్ మనం తెలంగాణ ఎలక్షన్స్ లోనే పెట్టినాం. ఎందుకంటే ఎలక్షన్స్ కంటే ముందు ప్రయోగాత్మకంగా తెలంగాణ ఎలక్షన్స్ లోనే పెట్టిండ్రు. నేను ఆ ఓట్ల తేడా వచ్చినందుకు నేను వీవీప్యాట్ కౌంట్ అడిగితే ఒక్క వీవీప్యాట్ 33 వచ్చింది. ఫస్ట్ మోడల్ చేస్తారు కదా, మోడల్ ఈవీఎం లెక్క పెడతారు, దాంట్లో 33 వచ్చింది. ఇది కాకుండా నావి 20 ఈవీఎంలు చెడిపోయినాయి. 20 ఈవీఎంలు చెడిపోతే నేను 20 ఈవీఎంలకు రీ ఎలక్షన్ అడిగిన. రీ ఎలక్షన్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే రీవాల్యుయేషన్ అని, వీవీప్యాట్ ఉంది కదా నీకు ఎందుకు రీ ఎలక్షన్ ఎందుకు, నువ్వు దీంట్లో చూసుకోవచ్చు కదా అని అన్నాడు. అక్కడే వాగ్వాదం, అక్కడ ఎలక్షన్ కమిషన్ కు నాకు మధ్య జరిగే వాగ్వాదం ఉంది. అది రికార్డ్స్ కూడా పోలీసులు ఇస్తారో అయ్యారో, కలెక్టర్ ఇస్తారో అయ్యారో, ఇప్పటికి అడిగి ఉంటుంది హైకోర్టు. అడిగితే సరే అన్నారు అని ఒక్క వీవీప్యాట్ లెక్క పెట్టిండు. ఒక 141 143 తేడా వచ్చినాయి. వాళ్ళు లెక్క పెట్టారు. ఎందుకు లెక్క పెట్టారే, మాకు ఇదంతా లెక్క పెట్టేసరికి తెల్లారైంది అంటే ప్రజాస్వామ్యం. ఎగ్జాక్ట్లీ ఇవాళ ఎన్నికల సంఘం కోర్టులో కూడా అదే చెప్పింది సార్. అక్కడ ఉండే సిబ్బంది చాలా స్ట్రెస్ తో ఉంటారు, ఏదైనా తేడా వస్తే గొడవ వద్ది, ఆ వీవీప్యాట్ స్లిప్ చాలా పల్చగా ఉంటాయి, అతుక్కుపోతాయి. ఇవి కనీసం ఇప్పుడు ఈవీఎంలు తీసి పేపర్ బ్యాలెట్ పక్కన పెడితే కనీసం వీటి అవసరమైతే కౌంట్ చేయాలనేది మీరు తేడా వచ్చినప్పుడే అడిగారు, బట్ కౌంట్ చేయలే నాకు గుర్తుంది. చేస్తే తేడా వచ్చింది, రూల్ బుక్ లో ఎక్కడ రావాలంటారు. దీంట్లో మీకు ఏంటంటే ట్యాంపరింగ్ ఒకటి, మేనేజ్మెంట్ ఒకటి, హ్యాకింగ్ ఒకటి, మూడింటి గురించి జరగాలి. ఏమో హ్యాకర్ ట్యాంపర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వాడు దొరకడు మీకు. కానీ వీవీప్యాట్ దొరికిస్తుంది. వీవీప్యాట్ ని ట్యాంపర్ చేయలేరు, అది పడ్డ ఓట్లకే వస్తుంది. ఏదైతే ఎటు పడితే అటు ప్రింట్ అవుతుంది. నువ్వు రాంగ్ అల్గారిథం రాసిన, నువ్వు రాంగ్ గా ప్రిడిక్ట్ చేసి ఇప్పుడు బీజేపీకి వస్తే కాంగ్రెస్ కి వస్తే బీజేపీ పడాలి నువ్వు ప్రోగ్రామ్ చేసినావు అనుకోండి, దేనికి లైట్ వెళ్తుందో దానికే స్లిప్ వస్తుంది. కాబట్టి దాంట్లో నుంచి తేడా రావడానికి అవకాశం లేదు. కానీ నా దాంట్లో తేడాలు వచ్చినాయి. ఏమై ఒక 927 ఉండే ఒక పోలింగ్ బూత్ 1024 ఓట్లు పడ్డాయి ఈవీఎంలో. విచిత్రం కదా మరి, ఎట్లా తేడా వస్తాయని నేను అడిగితే ఏమంటారు వాళ్ళు, లేదు సార్ నువ్వు వీవీప్యాట్ లో చూసుకుంటే, అరే ఉన్న 927 స్లిప్స్ ఉంటాయి,
మరి 1024 కి ఎట్లా వస్తాయి అంటే అది ఏమో చెప్పరు. అది మాకు తెలియదు ఏం చేయాలి. ఇది నేను అప్పుడే చెప్పిన 100 ways టు మేనేజ్ ది ఈవీఎం. ట్యాంపరింగ్, ట్యాపింగ్ ఇది చిన్న మాటలు. ఆన్లైన్ లో అక్కడ ఉండి కూడా ఒక చిన్న ఒక ఏమంటాం దాన్ని, ఒక సెల్ ఫోన్ లాంటి దాంతో కూడా అక్కడ ఏంది మిలిటరీ గ్రేడ్ ఉంటుంది సార్ ఒకటి ఎంజీసీ ఓపెన్ అయిన తర్వాత కూడా దాన్ని ట్యాంపర్ చేసుకునే వ్యవస్థ ఉంది. నేను కూడా ఎథికల్ హ్యాకింగ్ నా నెట్వర్కింగ్ లో ఉంది కాబట్టి నాకు ఇంత పట్టింపులు, నీకు ఇంత ఓడిపోయినా నాకు తెలియాలి కదా. అరే 1050 ఓట్లు తేడా ఎట్లా వస్తాయి? 1,91,000 ఓట్లు పడితే 2,50,000 ఓట్లు ఎట్లా పడతాయి? ఇది నేను ఇప్పటికీ దేశం ముందు పెట్టిన సమస్య. ఇది చూద్దాం ఏమైతుంది రేపు. నా కేసు ఒక మోడల్ హైకోర్టులో అయిపోయింది అనుకోండి, నేను సుప్రీంకోర్టు కూడా పోతాను. ఎందుకంటే ఆల్రెడీ మేము కేసు ఉన్నాం. హైకోర్టులో కూడా క్లియర్ కాదా మీ కేసు? అంతేనా? క్లియర్ కాదు. ఇప్పుడు చీఫ్ ఏజెంట్ క్రాస్ అవుతున్నది. 1 year క్లియర్ చేయాలన్నది. ఇది 1 year క్లియర్ చేయాలని ఉన్నది. బట్ దిస్ ఇయర్ ఇస్ 6th year. ఓకే, ఓవేష్ గారు మీరు విన్నారంటే ఇక్కడ ఇప్పుడు ఆయన క్యాండిడేట్ లాస్ట్ టైం తుంగతుర్తిలో 2018 ఎలక్షన్ లో క్యాండిడేట్ సఫరర్ ఎగ్జాంపుల్, అక్కడ జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. కారణం ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అన్నది అది క్యాండిడేట్ సమస్య కాదు, ఆయనకు ఓట్లేసిన ప్రజలు కూడా అదే బాధపడతారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన కరెక్ట్ చెప్పారు. ఆయన ఇప్పుడు 927 ఓట్లు పోలైతే ఈవీఎం కనుక కౌంటింగ్ డే రోజు దానికంటే ఎక్కువ వేస్తే క్లియర్లీ ఆ ఈవీఎం ని ఆ ఓట్ క్లోజ్ అయిన తర్వాత ఎక్కడో ట్యాంపరింగ్ జరిగింది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని పక్కన పెట్టేసారు కదా. నేను చెప్తున్నాను మీకు, దాని కనుక మీకు పోలింగ్ అయిపోయిన వెంటనే పోలింగ్ ఏజెంట్స్ అంతా సంతకం పెడతారు, ఇన్ని ఓట్లు అని చెప్పి. డిఫరెన్స్ వచ్చిందంటే ఏమైంది, ఇంత చెప్పినట్టు క్లోజ్ అవ్వలేదు, లేకపోతే ఎవరైతే చేశారో సీల్ ఓపెన్ చేశారో ఏదో జరుగుతుంది. రైట్, డైరెక్ట్ చెప్పింది నిజం. నేను ఇప్పుడు వీవీరావు గారికి ఏంటంటే ఛాలెంజ్ చేశారు. ఆయన అన్నారు రిమోట్ గా హ్యాక్ చేశారని. ఇప్పుడు దేశం మొత్తం మీద కొన్ని లక్షల పోలింగ్ బూత్ ఉంటున్నాయి. మీరు ఎక్కడికైనా రిమోట్ గా చూపించండి ఒక చోట మార్చి. పర్ఫెక్ట్ చూపిస్తామండి, మేము చూపించాం ఆల్రెడీ. అయితే సార్ మీకు రిమోట్ గా అయితే మీకు యాక్సెస్ అక్కలేదు కదా. ప్రపంచ హ్యాకర్స్ అందరూ పట్టండి, మీకు యాక్సెస్ అక్కడ రిమోట్ కాదు. ఓవేష్ గారు ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు వీవీరావు గారు ఎదుర్కొంటున్నారు, ఎవరో తెచ్చిచ్చినందుకు ఒక కేసు ఎదుర్కొంటున్నారు. రిమోట్ సార్ కొట్టరు గారు నేను చెప్పానంటే రిమోట్ గా హ్యాకింగ్ చేసేదంటే మీకు యాక్సెస్ అక్కర్లేదు కదా. సార్ ఒక్క విషయం, మీరు ఈవీఎం అనేది ఓపెన్ లో పెట్టకుండా దాన్ని సీల్ చేసేసి ఆ బాక్స్ అన్ని కూడా స్టోర్ రూమ్లలో పెట్టేసి లాక్డౌన్ కీలో పెట్టేసి ఎవరన్నా ఓపెన్ చేస్తే దానికి కేసులు వేసే మీరు ఎందుకు మీకు అంత భయం అండి? నేను ఒకటి అడుగుతున్నాను సార్, మేము చేసిన దగ్గర మేము చెప్తాను టెక్నాలజిస్ట్ కాబట్టి చెప్తున్నాను, బిట్వీన్ ద డిస్ప్లే బోర్డ్ అండ్ ద మదర్ బోర్డ్ మేము చేసింది ఏం తెలుసు, అక్కడ చిన్న ఒక చిప్ పెట్టడం ద్వారా దాన్ని మా సెల్ ఫోన్ కి యాక్సెస్ చేసుకొని అందులో కూడా కర్సర్ ద్వారా పర్సెంటేజ్ మార్చాం, అది చూపించాం. యాక్సెస్ దొరికింది మీకు. సార్ నేను ఏమంటున్నా, ఈ రోజు గోడౌన్లో ఉండేది మనుషులేనండి గురుగారు, ఈ రోజు గోడౌన్లలో ఉండేది మనుషులే. వాళ్ళు డబ్బులు ఇస్తే అమ్ముడు పోతారు. ఈ గోడౌన్ అన్ని కూడా కంట్రోల్ లో ఉండేది కలెక్టర్లు, మనుషుల కంట్రోల్ లోనే ఉంటాయి. అది పెద్ద సమస్య. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ఒక పాయింట్. యాక్సెస్ వస్తే అక్కడ ఇంకేదైనా దానిలో ఇంక్లూడ్ చేయగలిగితే ఒక పాయింట్. బట్ ఇప్పుడు మన దయాకర్ గారు చెప్తుంది విచిత్రంగా ఉంది. అసలు ఇప్పుడు 926 ఓట్లు అక్కడ పోలైతే కౌంటింగ్ రోజుకి వచ్చేసరికి 1000 చిల్లర ఓట్లు ఎట్లా వస్తాయి అన్న దగ్గరికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఓవేష్ గారు. ఫస్ట్ ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన వెంటనే సీల్ చేస్తారు, అందరు పోలింగ్ ఏజెంట్ సైన్ చేస్తారు. ఓకే, మీకు సీల్ చేసినప్పుడు ఆ సీల్ ఓపెన్ అయిందా లేదా? ఓకే, 900 వచ్చి 1000 వస్తే ఆటోమేటిక్ ట్యాంపర్ చేయొచ్చండి, మేము చూపించాం దాంట్లో. అది ఒక లక్క అండి, ఒక లక్కతో మీరు వేడి చేసింది ఒక స్టిప్ పెడుతున్నారు. అది మనం తెచ్చుకోవచ్చు సార్, ఒక స్టాంప్ మనం తయారు చేసుకొని మధ్యలో మనం పెట్టి రావచ్చు మ్యానిపులేట్ చేసిన తర్వాత. అది పెద్ద సమస్య కాదు. ఫిజికల్ యాక్సెస్ వస్తే కనుక మ్యానిపులేట్ చేయొచ్చు, ఫిజికల్ యాక్సెస్ లేకుండా చేయలేరు. 40 రోజులు సార్, 40 రోజులు మీరు గోడౌన్ లో పెడుతున్నారు సార్, గోడౌన్ లో యాక్సెస్ దొరకదు అన్నట్టు. కాదు వివి గారు, ఇప్పుడు మరి ఇదే ప్రశ్న ఇప్పుడు బ్యాలెట్ అయినా 40 రోజులు స్టోర్ రూమ్ లో ఉంటే అప్పుడు యాక్సెస్ ఉన్నా కూడా ఇదే సమస్య కదా సార్? కరెక్ట్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. అక్కడ
ఫోరెన్సిక్ ద్వారా పేపర్ క్వాలిటీని అన్నిటి చెక్ చేయొచ్చు. ఇక్కడ వెరిఫికేషన్ పాసిబుల్ కాదు. Okay. చాలా వరకు పేపర్ బ్యాలెట్లను వెరిఫై చేయడానికి ఒక ఫిజికల్ మెకానిజం ఉంది. Okay. ఒక పేపర్ క్వాలిటీని గాని ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది ఆ పేపర్, ఎక్కడ ఎందుకు వాడారు, ఏ రోజు వాడారు, ఈ రోజు ఫోరెన్సిక్ అంత అడ్వాన్స్ గా ఉంది, Okay. ఈజీగా దొరుకుతారు. ఓకే రైట్. అల్జాపూర్ గారు, ఇక్కడ నేనంటుంది అదే సార్, ఇప్పుడు రెండు భిన్న వాదనలు చాలా బలంగా, ఇప్పుడు ఉమామహేష్ గారేమో సాంకేతికంగా తను చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, ఆయనకున్న పరిజ్ఞానంలో ఆయన విషయం చెప్తా ఉన్నారు. వివి గారు, అద్దంకి దయాకర్ గారు ఫీల్డ్లో దీన్ని మోసిన మనుషులు, దశాబ్దాల పాటు వివి గారు, ఇప్పుడు 6 ఏళ్ల నుంచి అద్దంకి దయాకర్ గారు దీని మీద ఫైట్ చేస్తున్నారు, లోతుపాతులు తెలుసుకున్నాడు. నేను అంటున్నది రైట్ రాంగ్ ఆ చర్చ ఇప్పుడు మన గంట డిబేట్లో తేలదు, సుప్రీంకోర్టు 2 రోజులు కూర్చుంటే కూడా తేల. ఈవీఎంల నుంచి దీనికి రావటానికి వంకలు కాకుండా కనీసం ఇప్పుడు నిన్న జరిగిన చర్చలు, ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ మొత్తం స్లిప్పులు కౌంట్ చేస్తామంటే సుప్రీంకోర్టు ఏం వద్దంది సార్, మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి లింక్ పెడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే ఎన్నికల సంఘం నిర్ణయం వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టద్దని కోర్టుకు వెళ్తే అప్పుడు సంగతి, అది వీవీప్యాట్ స్లిప్పులు అన్ని లెక్క పెడతాంటే అదే వద్దందు. కానీ ఈ సంధి ఇప్పుడు ఆయన చెప్పారు 20 ఈవీఎం మిషన్లు పాడైపోయినాయి, ఎలక్ట్రానిక్ ఓట్లలో డేటా సేఫా కాదా ఒక సందేహం అయితే, అదేవిధంగా ఖరాబ్ అయితే ఏం చేయాలో తెలియదు. సడన్ గా మనకు మొరాయిస్తుంది, ఈ గొడవలో నింటా ఉన్నాం. అన్ని చోట్ల ఏజెంట్లు టైంకి వెళ్తారా, ముందు ఏమైనా జరుగుతున్నాయా, 100 సందేహాలు ఉన్నమాట వాస్తవం. అల్జాపూర్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు ఇదే ఆర్గ్యుమెంట్ చేశారు. ఇప్పుడు వివి గారు చెప్తున్నదే, అద్వానీ గారి దగ్గర నుంచి 2009 దాకా ఈవీఎంలు తప్పని ఆర్గ్యుమెంట్ చేశారు. ఎందుకు మనం ఒక నిర్ణయం తీసుకోకూడదు బోల్డ్గా? ఈ క్వశ్చన్ మార్కులన్నీ ఫుల్ స్టాప్ పడిపోతాయి కదా. కనీసం వీవీప్యాట్ స్లిప్ లెక్క పెట్టేదన్నా సరే కష్టమో నష్టమో, గంట ఎక్కువ పడుతుంది, ఒక రోజు ఎక్కువ పడుతుంది, టీవీలో అర్జెంట్గా మధ్యాహ్నం రిజల్ట్ వచ్చే సమస్య లేదు కదా. ఏం చెప్తారు? ఆ యొక్క వీవీప్యాట్లకు లేకపోతే బాక్స్లకు అంతా కూడా రక్షణ లేదు అంటే వివి గారు చెప్పినట్టుగా ఒక సమస్య ఆ పరిస్థితి ఉంటుందా సార్? ఇప్పుడు దయాకర్ గారు చెప్పిన దానికి ఏం చెప్తారు మీరు? దయాకర్ గారికి లైవ్ ఎగ్జాంపుల్, ఆయన కోర్టులో కేసు వేశారు దీని మీద. అటువంటి విషయాలు దయాకర్ గారే ప్రపోజ్ చేస్తారు, వారే సొల్యూషన్ ముందు పెట్టారు. రీఎలక్షన్ ఆ యొక్క పర్టికులర్ ఓట్ల సంఖ్య మట్టుగా రీఎలక్షన్ గురించి దట్ కెన్ బి యాక్సెప్టెడ్. ఇలాంటి దయాకర్ గారి లాంటి కేసులు దేశవ్యాప్తంగా 200 కేసులు ఫెయిల్ అయింది ఇప్పుడు సుప్రీంకోర్టులో, అది సమస్య. అదే ఏ ఎలక్షన్ అయినా కానీ అక్కడక్కడ మళ్ళా రీఎలక్షన్స్ అవుతాయి. ప్రతి ఊర్లో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ఎక్కడో 2, 3 కూడా అయితే ఏదో కారణం నుంచి అయితా ఉన్నాయి. తాత్కాలంగా 10,40,45 సెంటర్ల మళ్ళా అంత పెద్ద తతంగం ఎత్తుకోవాలి కదా. ఈ దేశంలో 97 కోట్ల ఓట్ల ప్రక్రియ మళ్ళా అంత లెందిగా చేయడం కరెక్ట్. ఇప్పుడు 2024లో దానిలో ఇబ్బంది ఏముందన్నది నా ప్రశ్న. అల్జాపూర్ గారు, అంటే పేపర్ కాస్ట్ అనే, లేకపోతే మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఏమన్నా బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇప్పుడైనా బూత్కి వచ్చేవాడు బలవంతుడు ఈవీఎం ఎత్తుకుపోతే ఏం చేయలేము, ఇప్పుడు చేయలేము అనుకుంటే అప్పుడు చేయలేము, ఇప్పుడు చేయలేం కదా. ఏం చెప్తారు? ఇప్పుడు అంతే కదా. సరే చేసిన దానికి పేపర్ బ్యాలెట్ చేయడం వల్ల పేపర్ బ్యాలెట్ అంటే అదే అంటున్నా నేను. పరిస్థితి వచ్చేటట్టయితే అదే పేపర్ బ్యాలెట్ కదా, నో డిఫరెన్స్ కదా దానికి. ఎవరైనా తప్పుడు అంటే దానికి ఎవరైనా ఒప్పుకుంటాం సార్. రిమోట్ ద్వారా దూరం నుంచే తాళం పెట్టిన తర్వాత సీల్ వేసిన తర్వాత రూమ్ లో బయట నుంచి ఎవరు చేంజ్ చేయగలుగుతారు, ఆ నక్క సీల్ తీయకుండా కూడా చేంజ్ చేయగలుగుతారు ఆ మంచిని అంటే అది ప్రూవ్ చేయాలి. ఎవరైనా ఒప్పుకుంటాం కదా, కోర్టు ఒప్పుకుంటాం దానికి. రైట్, ఒకసారి దానికి అనవసరమైనటువంటి అసమర్థమైన అనుమానాలతో చేద్దామంటే కష్టమైతే. ఓకే రైట్, మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో మరో డిబేట్ వివి గారు చెప్పండి. ఇప్పుడు అంటే లైవ్ లో ఉన్నాము మనం, చెప్పండి. ఇప్పుడు 2 విషయాలండి మన దృష్టికి వచ్చింది. ఒకటి, శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే
పాసిబుల్ కాదు. నేను ఒకటి అడుగుతున్నాను, ఎప్పుడైతే 2014 వరకు మీరు ఇంత స్ట్రాంగ్ గా మీరు అధికారంలోకి వచ్చే వరకు వీవీప్యాట్ల గురించి మీరే పార్లమెంట్ లో సపోర్ట్ చేశాక ఇమ్మీడియట్ గా 3,000 కోట్లు ఇస్తే వీవీప్యాట్లు వచ్చేదానికి మీరు 5 ఎలక్షన్స్ అంటే 2017 వరకు మీరు ఇవ్వడానికి నాలాంటి వాళ్ళు పదే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఎందుకు బీజేపీ డబ్బులు ఇవ్వడానికి హెసిటేట్ చేసింది? ఎప్పుడు ఇచ్చిందంటే మేము మళ్ళీ వెళ్ళి ఢిల్లీ అసెంబ్లీలో ఇదే ప్రదర్శన మళ్ళీ ఒకసారి ఆ పార్టీ సమక్షంలో చేసినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు నోటీస్ ఇస్తే మీరు రిప్లై డబ్బులు ఇచ్చారు. అంటే అధికారంలో ఉంటే ఒక మాట, అపోజిషన్ ఒక మాట జరిగేటువంటి ఈ తతంగానికి మీరు తిరగేయడానికి కారణం ఏంటని ఒకటి అడుగుతుంటే, రెండో విషయం ఏంటంటే ఇవాళ వీవీప్యాట్లు అనేటివి మీరు కౌంట్ చేయడానికి ఏమి ఇబ్బంది? ఒకటి, అమెరికా లాంటి చాలా మెచ్యూర్ డెమోక్రసీస్ ఈ రోజు దాదాపు 2 నెలలు కౌంటింగ్ చేస్తున్నాయండి. ప్రజాస్వామ్యం ముంగట మీకేమి తొందర? ఒక రోజులో ఒక పూట టీవీలో అర్జెంట్ గా ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వచ్చిన రిజల్ట్ రావడం అది ముఖ్యం కాదు కదా సార్. పూనకాల్లో ముంచే వెదర్ ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? మీరే అనుమానాలు, ఈ అనుమానాలకు బలమైన సపోర్ట్ ఇచ్చింది అద్వానీ గారు, ఇప్పుడు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు, మీరు అందరు సపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అన్ని బాగున్నాయనేటువంటి వాదనకు ఏమి అనుమానాలు మీరు లేవనెత్తుతున్నారు ప్రజల్లో? అంటే నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీలు అధికారంలో రాగానే అనివార్యంగా ఈవీఎంల ద్వారా గెలవాలనేటువంటి ఒక అనుమానాన్ని ఎందుకు మీరు ముందు పెడుతున్నారు? దాన్ని కౌంట్ చేయడం తప్పేంటి? వారం రోజులు ఇవ్వండి టైము. ఏంటి మీరు 2 నెలలు మీరు ఎలక్షన్స్ లో ఇంత సిబ్బందిని దించి ఇన్ని ఓటుకు 5,000 నుంచి 10,000 ఖర్చు పెడుతున్నారు కదా, ఏమి ఒక వారం రోజులు కౌంట్ చేస్తే ఏమి ఇబ్బంది చెప్పండి? ఎలాగో సీసీ కెమెరాలు ఉంటే మొత్తం రికార్డ్ అవుతుంటుంది, ఎక్కడ తప్పుతుంది? సీసీ కెమెరాలు కూడా అవసరం లేదండి, ట్యాంపర్ జరగవచ్చు. కానీ పోలింగ్ ఏజెంట్స్ ముందు మీరు కౌంట్ చేసి నేను అదే అన్నాను. పోలింగ్ ఏజెంట్ ఒకవేళ వారం రోజులు ఉండలేకపోయినా సీసీ కెమెరాలు ఉంటుంది, మొత్తం ఏం జరిగింది రికార్డ్ అవుతుంది. ఓవేష్ గారు, ఒక చిన్న ప్రశ్న నాకు. ఇప్పుడు కోర్టు చెప్పిన, ఈ ఎలక్షన్ కమిషన్ కోర్టు ముందు పెట్టిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీవీప్యాట్ స్లిప్పులు కౌంట్ చేయడానికి అవి చాలా స్టిక్కీగా ఉంటాయి, కౌంట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు మనకి క్యాష్ కౌంటింగ్ మెషిన్స్ వచ్చినాయి, మీకు తెలుసు. నోట్లు పెడితే 500 నోట్లు 100 రూపాయల నోట్లు పెడితే తీసుకోదు, వెంటనే సెకండ్స్ లో స్కాన్ చేసేస్తుంది, కౌంట్ చేసేస్తుంది దాని మీద ఉన్న గుర్తును బట్టి. వీవీప్యాట్ నేను ఒకటి అంటున్నా, క్విక్ గా చెప్పండి. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డిపెండింగ్ ఆన్ మోర్ ఎలక్ట్రానిక్ అండ్ మోర్ డిజిటల్, దేర్ ఇస్ ఆల్ ఛాన్సెస్ ఆఫ్ మ్యానిపులేషన్. ఏమవుతుందంటే ఇవాళ వెరిఫికేషన్ అనేది అడ్వాన్స్డ్ కంట్రీ, ప్రపంచంలో జపాన్ ఈజ్ అ టాప్ ఎలక్ట్రానిక్ కంపెనీ, వాళ్ళు బ్యాన్ చేశారు. ఇవాళ జర్మనీ ఈజ్ అ టెక్నాలజికల్ స్ట్రాంగ్ కంట్రీ, వాళ్ళు ఎందుకు బ్యాన్ చేశారు? వాళ్ళకన్నా మన వాళ్ళు తెలుగు వాళ్ళకంటే కోర్టు మనల్ని మనం అవమానించుకోవద్దన్న మాట కూడా ఉంటుంది. ఓవేష్ గారు, నా ప్రశ్న కనీసం నేను ఇది వాస్తవం అవమానం కాదు, మనం వాస్తవాలను ఒప్పుకో మనమే గొప్పవాళ్ళం అనుకో. 1960లో బుల్లెట్ ట్రైన్ వచ్చింది జపాన్ లో, మనం ఇప్పుడు వేస్తా ఉన్నాం, దానికి దీనికి పోలిక లేదు కదా. ఓవేష్ గారు, నా ప్రశ్న ఏంటంటే డిజిటేషన్ మీద ప్రపంచంలో 8-9 దేశాలు బ్యాన్ చేసిన తర్వాత అన్ని టెక్నికలీ సౌండ్ పీపుల్ రైట్ వస్తారు. ఒకటి శ్రీనివాస్ సార్, ఒక్క విషయం, మనం ఈ సమస్యను లేవనెత్తినాక 9 సంవత్సరాల లోపల 9 దేశాల్లో బ్యాన్ జరిగింది. ఈ సమస్య లేవనెత్తి 2009 అండి, ఇది 2024, 15 వరకు దీనికి పరిష్కారం తీసుకురావాలంటే మనం గొప్పవాళ్ళం, వాళ్ళు గొప్పవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓవేష్ గారు, ఇక్కడ రెండు అంశాలు. ఇప్పుడు దీన్ని సరే, ఇది పాలసీ మేకింగ్ కానీ నేను టెక్నికల్ విషయాలు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఆ స్లిప్పులు ప్రింటర్లో, వీవీప్యాట్లో ఉండే ప్రింటర్లో ఉండే స్లిప్పు అది ఎందుకో పల్చగా ఒకలాగా ఉంది, మనకు కూడా అర్థం అవుతుంటుంది చూస్తే. దాన్ని కొంచెం కాస్త దళసరిగా మందంగా ఉండేలాగా చేయటం కానీ, వాటిని కౌంట్ చేయడానికి వేరే పద్ధతులు కానీ ఏమైనా ఉన్నాయి, ఏం చెప్తారు? 2 విషయాలు. ఫస్ట్ మనకి ప్రపంచంలో ఎక్కడా లేని డిజిటల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ యూపీఐ ద్వారా ఇండియాలో వస్తుంది, నెంబర్ 1. ఓకే, మీరు పెద్ద బిల్ గేట్స్ కానీ ఇలా సత్యనారాయణ కానీ ఎవరు వచ్చినా కూడా ఇండియాలో డిజిటల్ పబ్లిక్ గుడ్ లో ఇండియా నుంచి దేశం ఇంకోటి లేదు. ఓకే, రైట్. ఓకే, రెండో పాయింట్. ఓకే, వెరిఫికేషన్ కావాలా, కిరీటాలు కావాలా? దాకర్ గారి కేసు తీసుకోండి. ఓకే, క్లియర్ కట్ గా కేసు గా దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అది తేడా వస్తే దాన్ని పక్కన పెట్టేయాలి. ఆ మార్జిన్ కనుక మోర్ దాన్ ది విక్టరీ మార్జిన్ వస్తే కనుక దాని మీద రీపోలింగ్ జరగాలి, అవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఎక్కడికి ఎలక్ట్రానిక్ మీకు ఇక్కడ ఛాన్స్ లేదు.
ఇది బౌండరీ ఇక్కడ ఇట్లా వచ్చినట్టు వస్తుంది. మీరు పేపర్ దగ్గరికి వచ్చి వీవరావు గారు అల్గోర్ ఎలక్షన్ గురించి చెప్పారు. అల్గోర్ ఎలక్షన్ ఏమైంది, చాడన్నారు అంటే మీరు పేపర్ వాళ్ళు ఇది చిల్లు పడిస్తే ఆ పేపర్ హ్యాండ్ అవుతుంది కదా, ఆ హ్యాండ్ అయిన దాన్ని దీని కింద లెక్కేయాలి దాని కింద లెక్కేయాలని చెప్పి దాని వల్ల ఆ చాడ వల్ల అల్గోర్ ఓడిపోయారు, బుష్ గెలిచారు. ఓకే మీరు పేపర్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఒక సంస్థ చెప్పారు కాదండి, వాళ్ళు ఓడిపోయింది ఎందుకంటే బుష్ గారికి డైబోర్డ్ అనే కంపెనీలో 60% షేర్స్ ఉన్నాయి, వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ లో పెట్టి మ్యానిపులేట్ చేశారనేటువంటి డిబేట్ లో కంప్లీట్ చేయండి ఉమేష్ గారు. ఎక్కడైతే మనకి డిజిటల్ గా బౌండరీగా నెంబర్ క్లియర్ గా తెలుస్తుందో అక్కడే మనం దయాకర్ గారికి 6 ఏళ్ళు పెట్టినప్పుడు 2018 2024. ఓకే మీరు ఇదే ఇటువంటి సమస్యలే పేపర్ కౌంటింగ్ లో ఎన్ని వస్తాయో చూసుకోండి. ఇప్పుడు ఊహిస్తున్నారు సార్, ఊహించడం గారు ఇది ఇవాళ మన చర్చ ఉండదు గారు కంప్లీట్ చేయండి. సుప్రీంకోర్టు జడ్జి 60 ఏళ్ళు నాకు 60 ఏళ్ళు ఉన్నాయి చూసే ఇటువంటి పేపర్లో ఏమవుతుందో జరిగే చూసే అని చెప్పారు. ఓకే పేపర్ లేదంటే ఇదే రిట్రైవ్ స్టెప్. ఇప్పటికీ ఏమంటున్నారు, శాంపింగ్ తీసుకుంటారు, ఎక్కడైనా తేడా వస్తే అప్పుడు తేడాన్ని గుర్తుంచుకొని అప్పుడు మొత్తం కార్డు చేయండి. కానీ ఇవన్నీ ఏమవుతున్నాయండి ఉమేష్ గారు, ఉమేష్ గారు ఇక్కడ ఇప్పుడు దయాకర్ గారి కేసే చూస్తా ఉన్నారు. అక్కడ చాలా సందర్భాల్లో బడితో నోడితే బర్రె, వివి గారు బడితో నోడితే బర్రె, అక్కడ ఆర్ఓ ఏదనుకుంటే అది డిక్లేర్ చేసేస్తారు. ఇప్పుడు సమస్య తేడా ఒక బూత్ లో వచ్చిన కౌంట్ తేడా మెజార్టీ కంటే తక్కువ అని కాదు, ఒక బూత్ లో ఐడెంటిఫై చేసి ఉండొచ్చు, మిగతా వాటిలో ఐడెంటిఫై చేసి ఉండపో. ఇలాంటి వాటి అంటే అట్లీస్ట్ ఇంకొక సింపుల్ ఒక పాయింట్ ఉంది అక్కడ. కౌంట్ కనుక తేడా వస్తే క్లియర్లీ దర్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే ఇప్పుడు మన ఇది జ్యుడిషియల్ వ్యవస్థ కాబట్టి పాపం 6 ఏళ్ళు పట్టింది. ఇటువంటి దాన్ని వెంటనే దాన్ని ఇమ్మీడియట్ గా రిటర్నింగ్ ఆఫీసర్ రీపోల్ చేస్తే అయిపోయింది సమస్య. కోర్టు వెంటనే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ డెసిషన్ తీసుకోవాలి, కోర్టుకు వెళ్ళాడు, ఆ గెలిచిన టర్మ్ కూడా అయిపోయింది సమస్య. దయాకర్ గారు చెప్పండి. నేను ఏం చేసిందంటే ఇవన్నీ తెలుసుకున్నాక కోర్టు ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకున్నాక ఈపీ ఫైల్ చేసిన తర్వాత ఒక మిత్రుడు నాకు చెప్పి వీవీప్యాట్ కాబట్టి వీవీప్యాట్ 20 వాటిని కౌంట్ కు నువ్వు ఇమ్మీడియట్ గా, ఎందుకంటే అది మీరు అన్నట్టుగా పట్లా ఉంది, ఇంక్జెట్ టెక్నాలజీ, తర్వాత ఎవిడెన్సే డెత్ అయిపోతే ఇక మనకి ఇప్పుడు సాక్ష్యం చచ్చిపోతే నిజమేట తెలుసు. కాబట్టి నేను ఇమ్మీడియట్ గా వేస్తే ఎలక్షన్ కమిషన్ అడ్వకేట్ వచ్చి అది 5 సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా ఉంటది, అది ఏదైనా ఇప్పుడు ఉన్నదా అది చచ్చిన తర్వాత విషయం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎత్తుకుంటూ పోతే వస్తుంది అసలు. ఇప్పుడు దాన్ని మీరు ఇది ఉంటాయి కదా సార్, ఏంది ఈ కార్డ్స్ లాగా వస్తాయి, పతల కార్డ్స్ లాగా మనం నెంబర్స్ పెట్టుకునే ఉంటాయి కదా, అదేంది విజిటింగ్ కార్డ్. విజిటింగ్ కార్డ్స్ టైప్ కనుక మనం వీవీప్యాట్ చేసుకోగలిగితే కౌంటింగ్ కూడా ఈజీ అయిపోయింది. కొంచెం మందమైన కార్డు మీరు అనేది విజిటింగ్ కార్డ్స్. ఎందుకంటే నేను అది చూసిన ఒకటి శాంపుల్ తర్వాత చూసిన, నేను మొన్న ఎలక్షన్స్ మన ఊరు పడితే చూసిన కదా, జస్ట్ ఏంది మన ఎలక్ట్రిక్ బిల్ వచ్చినట్టు అంతే పవిత్ర ఉంటుంది. ఆ ప్రింట్ అయింది కూడా పర్మనెంట్ గా ఉండేలాగా అయితే అనిపించదు. అది 5 years కనుక ఎండలు ఎక్కువ కొట్టినాయి అనుకోండి, ఒకవేళ కేసు వేస్తే అది ఎవాపరేట్ అవుతుంది, అదో పెద్ద సమస్య వస్తుంది. కానీ ఇక్కడ నేను ఏమన్నా ప్రతి ఎలక్షన్ ఇప్పుడు ఒక మోడల్ అనుకున్నాం సార్, బ్యాలెట్ రిగ్గింగ్ తో అబాస్ పాలైంది, ఎలా ఏంటిది ఈవీఎం, ఇది ట్యాపింగ్ తో అబాస్ పాలవుతున్నది. యూ అడాప్ట్ ఏ న్యూ సిస్టమ్. మనం ఒక 2 రోజుల పాటు ఓట్లు వేసుకుని బయోమెట్రిక్ విత్ ఐ విజన్ తో వేసుకుని పెట్టుకుంటే ఎందుకు ఈ బార్లు తీరే ఓట్లు ఎందుకు, ఇంట్లో కూర్చొని కూడా వేసుకోవచ్చు. అది ఆ సిస్టమ్ వాడు హ్యాక్ చేయడానికి ఇంకో 15 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు మనం ఆర్డర్కి వెళ్ళిపోదాం. ఏం చేయాలంటే ఇప్పుడు రిగ్గింగ్ చేస్తారని బ్యాలెట్ వదిలేస్తే ట్యాంపరింగ్ చేస్తున్నది ఈవీఎం చేసుకోవాల్సి వస్తుంది. కానీ నైతికత అనేది ఇంపార్టెంట్. ఈ దేశం యొక్క రాజనీతి ఏ విధంగా ఉందనేది నిన్ను ఎన్నుకునే సిస్టమ్. రాజు కూడా ఏమున్నా సార్, చేయలేకుండా అంటే డేపర్ చేయలేకేస్తారు. ఇతనే ఓట్లేను అంటే ఇప్పుడు అదంతా అవసరం. ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదకరమైన ఈవీఎంలు అయినాయి. అది వీవీప్యాట్ తో కూడా సాధ్యం కావట్లేదు. ఇది నేను మొత్తుకుంటున్నా పార్టీలకు అతీతంగా. ఇప్పుడు ఎవరైనా వీటి మీద మీకు ఏ మీడియా అయినా దీని మీద డీటెయిల్డ్ చర్చ పెడుతుందా, హెచ్ఎం టీవీ లాగా
నేను దాదాపు 6 years నుంచి నేను కొట్లాడుతున్నా కదా. మేమే 4వ సారి 5వ సారి పెడుతున్నాం. నా పెడితే ఎందుకంటే ఇది దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటిది ఎన్నికలు అనేది. మనం అందరం కూడా నాట్ ఈవెన్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పక్కన ఇప్పుడు నేనంటే అల్జాపూర్ సినన్ ఏమంటాడు, మీరే ఈవీఎం తెచ్చి మీరు ఇట్టే చేసుకుంటా అంటాడు. దీంట్లో మనం బొంతలు కూర్చొని ఎంటుకలు తినుకుంటూ ఎంటుకలు వచ్చినాయంటే లాభం లేదు. ఇది మన రాజనీతికి ఒక నైతికతకు ఒక దిక్సూచిగా ఉండాలంటే డెఫినెట్ గా ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. దాంట్లో ఈ ఎన్నిక విధానం మారాలనేది నా యొక్క అభిప్రాయం. రైట్. అల్జాపూర్ గారు ఆఖరిగా అంటే ప్రధానంగా ఇక్కడ సమస్య ఏమవుతుందంటే అటు ప్రభుత్వాలతో కానీ ఇటు ఎన్నికల సంఘంతో కానీ రిసీవింగ్ తక్కువ ఉందన్నది. ఏదో నడిచిపోతుంది, మనం గెలుస్తున్నాం కదా, ఓడిపోయినాడు అదే మాట్లాడతాడు, దయాకర్ ఓడిపోయాడు అప్పుడు మాట్లాడతాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతుంటే ఏమో మరి ఇప్పుడు వాళ్ళు గెలిచారు కదా మీరు గెలిచారు కదా మీరు అంటారు. సమస్య ఇలా కాకుండా ఒక ప్రాబ్లం ఎవరు చెప్పారని పక్కకు పెట్టి ఆ ప్రాబ్లం రైటా కాదా, దానిలో కొంత హేతుబత్తు ఉందా లేదా, దీనికన్నా బెటర్ సొల్యూషన్స్ వెతికే అవకాశం ఉందా లేదా. ఇప్పుడు ఇందా వివి గారు చెప్పారు విజిటింగ్ కార్డ్ టైప్లో కనుక మన అద్దెకి దాకర్ గారు చెప్పారు, అలా కొట్టగలిగామనుకోండి కౌంట్ చేయడం కొంచెం తేలిక కావచ్చు, సొల్యూషన్స్ ఆలోచిస్తారా అన్నది. అల్జాపూర్ గారు అంటే ఇటువంటి సమస్యలు రెగ్యులర్ గా ఎక్కువ వస్తా ఉంటే ప్రజల్లో కూడా చర్చ వస్తుంది. ఆ యొక్క ఆలోచన పొలిటీషియన్స్ కూడా ఆలోచిస్తారు, పార్టీస్ కూడా ఇంకెన్ని కావాలి సార్, ఇంకెన్ని కావాలి ఈ దేశంలో. 15,000 ఉంటాయి. ఏ ఎక్స్పర్ట్ టెక్నాలజీతో తీసుకొచ్చినా కానీ దాని తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త వస్తాయి సార్. అదే దయాకర్ గారు చెప్పింది మార్చుకుంటూ వెళ్తా ఉన్నామని, సొల్యూషన్స్ వెతుక్కున్నామని. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏదో ఒక సమస్య వస్తే దానికి అప్పుడే పరిష్కారం నుంచి ఆలోచన తప్ప మళ్ళీ అది బ్యాక్ రివర్ట్ చేసుకునే అవకాశం లేకుండా ఉంటే మంచిది. రివర్ట్ కాదు సార్, 14 సంవత్సరాలు పడుతుందా ఒక సమస్యను సాల్వ్ చేయడానికి? 15 సంవత్సరాలు ఇప్పుడు వేరే దేశాలు అయితే 2 సంవత్సరాలు తెలిసాయి, 1 సంవత్సరం. ఆఖరిగా ఓవైస్ గారు లాస్ట్ సెంటెన్స్. సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన జడ్జిమెంట్ అనుకోండి, ఏదో వచ్చింది అనుకోండి, దాని తర్వాత ఆల్ పొలిటికల్ పార్టీ చర్చ పెట్టారు. అదే అన్నాను సార్, సుప్రీంకోర్టు శ్రీనివాస్ గారు సుప్రీంకోర్టుకు సహకరించాల్సిన ప్రభుత్వం సంగతి మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ ఎందుకు సుప్రీంకోర్టులో డిలే అవుతుంది? మీ ప్రభుత్వం సంబంధించినటువంటి అక్కడ ఒక సిస్టమ్ మెకానిజం సుప్రీంకోర్టుకు అన్ని ఆధారాలు ఇస్తే ఒక రోజులో, ఒక వారం రోజులు, ఒక నెల రోజులు తేల్చేస్తుంది. మీకు 15 సంవత్సరాలు పడుతుందా? ఒక అధికారంలో ఉన్నటువంటి 10 సుప్రీంకోర్టుతో పని లేకుండా డౌట్ క్లారిఫై చేసి చేయగలిగితే ఇప్పుడు వీవీప్యాట్లు మీరు కౌంట్ చేస్తే సుప్రీంకోర్టు వద్దందు. ప్రతిపక్షాలు అడుగుతున్నారు, ఓడిపోయిన వాళ్ళు లేకపోతే నష్టపోయిన వర్గంలో అడుగుతున్నారు, కౌంట్ చేస్తే పరిష్కారం అయిపోతుంది. ఏ ఆఖరిగా ఉమేష్ గారు క్విక్ గా మీరు చెప్పబోతున్నారు ఒక్కసారి. 200 అవుట్ ఆఫ్ హౌ మెనీ లాక్స్ ఎంత పర్సెంట్? 0.01%. అది కూడా టెక్నికల్ లా లేకపోతే ప్రొసీజర్ లా? అది టెక్నికల్ సార్. 200 కేసెస్ టెక్నికల్ ఓన్లీ టెక్నికల్ 200 కేసెస్. రైట్, ఓకే. ఏదైనా సరే అది 1% 2% అన్నదానికంటే వీటిని పెరగటం, ప్రజల్లో కొంత అనుమానాలు ఉండటం సహజంగానే జరుగుతుంది. అయితే దీనికన్నా బెటర్ సొల్యూషన్స్ ఉన్నాయన్నది ఐడెంటిఫై చేయాల్సి ఉంది. పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ, ఎన్నికల సంఘం కానీ కోర్టుల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకళ్ళొకళ్ళు స్పష్టంగా దీన్ని అర్థం చేసుకొని పరిష్కారాలు చూసుకున్నట్టుగైతే ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజాన్ని కనుక బిల్డ్ చేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అంతిమంగా ఈరోజు కూడా ఈవీఎంల మీద, వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్య మీద, వాటి మ్యాచింగ్ మీద అనేక అనుమానాలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో అది ప్రూవ్ అయింది, ఇది తప్పు జరుగుతుంది ఎక్కడో అని, ట్యాంపరింగ్ అయినాయా, ఎవరైనా ఫిజికల్గా హ్యాండిల్ చేశారన్నది కూడా తెలియాల్సింది. దీని మీద ఎన్నికల సంఘం, కోర్టులు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న వివి గారికి, అలాగే ఉమేష్ గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, డాక్టర్ అద్దంకి దయాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ డిబేట్. మరోస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.